శిశిర ఫోన్ ఎత్తడం లేదు. అసలు పడుకుందా లేకపోతే ఫోన్ సైలెంట్ లో ఉందా? శిశిరం లేపుదామా? వద్దా, అంత అవసరం అయితే ఉదయం కాల్ చేస్తుందిలే. శిశిరతో మాట్లాడే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. కనీసం ఫోన్లో మాట్లాడితే నాకు మనశ్శాంతిగా ఉంటుందనుకుంటే అసలు ఫోన్ కూడా తీయడం లేదు కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కావడం లేదు. కళ్ళలో వచ్చిన శబ్దం వింటుంటే చాలా భయంగా ఉంది. ఏదో అపశకునంలా ఉంది. శివగామి కాల్ చేసిన విషయం శిశిరకి తెలియకూడదు. శివగామి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడితే మంచిది కదా. శివగామి ఎలా కాల్ చేస్తుంది? ఇంకా మిస్డ్ కాల్ కూడా డిలీట్ చేసేసా. ఏ రోజు ఫోన్ చేయని శివగామి ఇప్పుడే ఎందుకు కాల్ చేస్తుంది? లక్కీగా నేను చూశాను కాబట్టి మంచిదైంది. లేకపోతే ఇదేంటి కాల్ కలవడం లేదు? ఇప్పుడు నేనేం చేయాలి? అంటే శిశిరకి నాతో మాట్లాడడం ఇష్టం లేదా?